కార్యక్రమం ఆత్మీయ సమావేశం చెప్పాలి మీరే. ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి కేజేపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అనుకోని సందర్భాల్లో మీతో పాటు ఆడుతూ పాడుతూ నాన్నగారి కోసం ప్రచారం చేశాను 2014 కానీ 19 కానీ. ఇప్పుడు కూడా మన గ్రామాల్లోనే చేసి ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడు కూడా కేజేపురం మాడుగుల పెద్ద పంచాయతీలన్నీ చేస్తూ కొన్ని పంచాయతీల మధ్యలో చేస్తుండేదాన్ని నేను. ఈ సంవత్సరం కూడా అలాగే ముహూర్తం పెట్టుకున్నాము, స్టార్ట్ చేసాము. కొన్ని కారణాల వల్ల ఆల్రెడీ అంకుల్ చెప్పారు, చిన్నాన్న కూడా చెప్పారు. అనుకోని పరిస్థితుల వల్ల నాన్నగారు ఎంపీకి వెళ్ళాల్సి వచ్చింది. నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఎంత నమ్మకం విశ్వాసం ఉంటే మాడుగుల నియోజకవర్గ ప్రజలపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన అటువంటి నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి మీరే ఆలోచించాలి. నాన్నగారి పైన ఎంత నమ్మకం ఉందో అంతకు మించిన నమ్మకం మన నియోజకవర్గ ప్రజల మీద కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ అంతే నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో పన్నులు 14 నుంచి 19 వరకు మనం ప్రతిపక్షంలో ఉన్నాము. అధికారంలో ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ నాన్నగారికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఓడిపోయిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇన్ఛార్జ్గా పెట్టి నిధులన్నీ కూడా ఆయనకి ఇచ్చారు. పనులు చేయకపోయినా నాన్నగారి పేరు మీద విశ్వాసం ఉంచి నమ్మకంతో 2019లో 4 ఇంతలకు పెంచి మెజార్టీని ఇవ్వడం జరిగింది అందరూ కూడా. ఈరోజు మరింత మెజార్టీ ఇవ్వడానికి మన నియోజకవర్గం అంతా ఎంతో ఉత్సాహంతో ఉంది. ఖచ్చితంగా ఇస్తారనే ఆశ కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ ఎప్పుడు ఇటువంటి అవకాశం కూడా లేదు మన మాడుగుల నియోజకవర్గానికి. ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థానం ఇచ్చి నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకోవడమే కాకుండా మాడుగులు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు చేశారు మాడుగుల నియోజకవర్గం నుంచి. 3 సార్లు 4 సార్లు చేశారు, 5 సార్లు చేసిన వ్యక్తులు ఉన్నారు. చాలామంది చేశారు, మంత్రులుగా కూడా చేశారు. కానీ మాడుగులు ఎక్కడున్నది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాడుగులు ఎక్కడుందో కూడా చూపించారు. మన రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో కూడా మాడుగుల